హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఓల్డ్ జీన్స్ ప్యాంట్తో చేసిన లంచ్ బ్యాగ్. దీనికి లైనింగ్గా నేను ఓల్డ్ దుప్పట్టాన్ని యూస్ చేశాను. ఇంకా దీన్ని తయారు చేసుకోవడం చాలా తేలిక. స్టిచ్చింగ్ మిషన్ లేకపోయినా కూడా బై హ్యాండ్ కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇక వీడియోలోకి వెళ్దామా? దీనికి ఓల్డ్ జీన్స్ ప్యాంట్ తీసుకొని లాస్ట్లో స్టిఫ్గా ఉండే పార్ట్స్ కట్ చేసుకున్నాను. ఇంకా సైడ్ కూడా కొంచెం స్టిఫ్గా ఉంటుంది కదా, దానికి కుట్టు పడటం కష్టం కాబట్టి ఆ సైడ్ కూడా కట్ చేశాను. వీడియోలో చూపించిన విధంగా 2 పీసులను తీసుకొని ఎడ్జెస్ అంతా నీట్గా కట్ చేసి ఈ రెండింటిని మధ్యలో జాయింట్ చేసి సింగిల్ పీస్గా రెడీ చేసుకోవాలి. దీనికి 28/19 ఇంచెస్ ఉండే విధంగా ఒక సింగిల్ పీస్గా రెడీ చేసుకొని దీన్ని 28 ఇంచెస్ ఉండే వైపుకి సెంటర్కి ఫోల్డ్ చేసుకొని సెంటర్లో ఒక డాట్ పెట్టుకొని రెండు వైపులా 2 ఇంచెస్కి ఒక డాట్ అనేది పెట్టి 25 ఇంచెస్ లెంత్ ఉండే విధంగా హ్యాండిల్స్ రెండింటిని తీసుకొని దీనికి జాయింట్ చేసుకోవాలి. రెండు హ్యాండిల్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండిల్స్ వైపుకి సెంటర్కి ఫోల్డ్ చేసి 4 కార్నర్స్ 2.5 ఉండేటట్లు స్క్వేర్ బాక్సులు డ్రా చేసుకోవాలి. ఎలా అయితే డ్రా చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా 4 కార్నర్స్ కట్ చేసిన తర్వాత దీనికి లైనింగ్ని జాయిన్ చేయాలి. ఈ లైనింగ్ మెయిన్ పీస్ ఎంతైతే ఉందో అంతది తీసుకొని ఒక వైపున కొంచెం గ్యాప్ వదిలి మిగతాదంతా వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోవాలి. తర్వాత ఎడ్జెస్ అన్ని నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే మనం వదిలేసామో అక్కడి నుంచి దీన్ని రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత పైన ఇంకొక కుట్టు వేసుకోవాలి. దీని సైడ్స్ 1 ఇంచ్ ఉండే విధంగా వీడియోలో చూపించిన విధంగా ఒక లైన్ డ్రా చేసుకున్న దాని మీద కుట్టుకోవాలి. టూ సైడ్స్ జాయింట్ చేసుకున్నాను. దీన్ని 2 హ్యాండిల్స్ ఒకవైపుకి వచ్చే విధంగా ఫోల్డ్ చేసి సైడ్స్ జాయింట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. సైడ్స్ కూడా జాయిన్ చేసుకున్నాను. 18 ఇంచెస్ జిప్ తీసుకొని జిప్ని 2 పార్ట్లుగా డివైడ్ చేసి 2 వైపులా దాన్ని వీడియోలో చూపించిన విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇంకా జిప్ ఎడ్జెస్ నీట్గా కనిపించడం కోసం ఒక చిన్న స్క్వేర్ పీసుల్ని తీసుకొని వాటిని ఎడ్జెస్కి కుట్టుకోవాలి.
ఇలా ఈజీగా మనం బ్యాగ్ని రెడీ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ మిషన్ లేకపోయినా కూడా పెద్ద సూదితోటి దీన్ని కుట్టుకోవచ్చు. ఈ వీడియో ఎలా ఉన్నది అనేది మీ కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.